అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం కల్నల్ ఆల్కాట్ గారి కోసం, ఎందుకంటే ఆల్కాట్ గారు 2 ఆగస్టు అని జన్మించారు. అంటే అమెరికాలో. ఆయనని కల్నల్ ఆల్కాట్ అని అంటాం. ఆల్కాట్ గారిని మేడం బ్లవెట్స్కీని పరమ గురువులు ఎంచుకున్నారు. దివ్య జ్ఞాన సమాజం స్థాపన పరమ గురువుల చేత జరిగింది. ఎందుకంటే ఒక దగ్గర పరమ గురువులు కల్నల్ ఆల్కాట్ గారిని దివ్య జ్ఞాన సమాజ స్థాపనలో మాకు సహాయం చేస్తావా అని అడిగారు. అంటే పరమ గురువుల యొక్క సంకల్పంతో దివ్య జ్ఞాన సమాజం స్థాపించబడింది, మానవాళి శ్రేయస్సు కోసం. ఇందులో కేవలంగా శ్రేయస్సు అంటే ఏంటి? నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అంటే జ్ఞానంతో సరిసమానమైన పవిత్రమైనది ఏదీ లేదని. అందుకని జ్ఞానం, ప్రతి మానవుడు జ్ఞానాన్ని పొందితే తన దుఃఖాలను అధిగమించగలడు. దుఃఖాలన్నిటికీ కారణం మన అజ్ఞానం, అవిద్య. అందుకని ఆ జ్ఞానాన్ని మానవాళ్ళంతా ఒక యూనిటే. అమెరికా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు అని తేడా లేదు. భారతదేశీయులు, ఒక తల్లికి 4 పిల్లలుంటే అందరూ ఒకటే. అలాగే మానవాళ్ళంతా పరమ గురువులకు ఒకటే. మానవాళ్ళందరి శ్రేయస్సు కోసం దివ్యజ్ఞాన సమాజం స్థాపించబడింది. అందుకని ఇందులో కూడా వాళ్ళ యొక్క శక్తిని, జ్ఞానాన్ని, ఆనందాన్ని, ప్రేమని వాళ్ళు ధారపోస్తూనే ఉంటారు. ఎవరైతే అర్హులో వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఎవరైతే అర్హులో ఆ జ్ఞానాన్ని ఇతరులకి ధారపోస్తూనే ఉంటారు. ఇందులో ఎవరు ఉంచుకోవడం లేదు. దివ్య జ్ఞాన సమాజంలో స్థాపించిన మేడం బ్లవెట్స్కీని అడిగితే ఆవిడేమన్నారు? దివ్య జ్ఞానం అంటే త్యాగమే. అంటే ఏమిటి? స్వార్థ త్యాగమే, పరోపకార పారీణతే అని ఒక దగ్గర చెప్పారు. అంటే తనకు మాలిన ధర్మం అంటారు కదండి. తన సంగతి తాను చూసుకోకుండా ఇతరులకు సహాయం చేస్తే సామాన్యులు ఏమనుకుంటారు? అదేమిటండి అర్థం లేని మాట. ఎప్పుడైతే మన సంగతి మనం చూసుకోమో పరమ గురువులు, భగవంతుడు మన సంగతి చూస్తాడు. మన సంగతి మనం ఆలోచించుకున్నంతసేపు వాళ్ళు మనని పట్టించుకోరు. అందుకని పరోపకార పారీణత ఎలాంటిది అంటే స్వార్థం లేనటువంటి సేవాభావం. ఎవరో చేస్తారులే అని మనం వదిలేస్తే వాళ్ళకు వచ్చింది అవకాశం. భారతీయ సాంప్రదాయంలో దానం చేసి, ఎవరికి దానం చేశారో వాళ్ళకి నమస్కరిస్తాం. నాకు సేవ చేసే అవకాశం ఇచ్చావు, నీ వల్ల నేను దానం చేయగలిగానని. అదండి భారతీయ సంస్కృతి యొక్క ఉత్కృష్టమైన సంస్కారం. అందుకని సేవావకాశం అన్నది చాలా గొప్ప అవకాశం. మనం ఎన్నో సార్లు చిన్నపిల్లలకి ఇక్కడ నేను చెప్పాను కదా, పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం. అంటే ప్రకృతిలో చూస్తే వృక్షాలు ఫలాలు ఇతరుల కోసం ఇస్తున్నాయి, నదులు ప్రవహించేది ఇతరుల కోసమే, ఆవులు పాలిచ్చేది ఇతరుల కోసమే. అలాగే మన ఈ శరీరం మనకి ఇవ్వబడింది ఇతరులకు సహాయం చేయడానికే. అందుకే ఏమన్నారండి? శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. కానీ మనం ఏం చేసామో, మనం ఎందుకు వచ్చామో మర్చిపోయి, మనం ఇంద్రియ సుఖాల్లో పడిపోయి, పంచదార ద్రావణంలో ఈగ లాంటి పరిస్థితి మనకు వచ్చింది. ఈగ పంచదార ద్రావణం తాగాలని వచ్చి కాళ్ళు చేతులు అందులో బంధించబడిపోతాయి, చచ్చిపోతుంది. మనం కూడా ఇంద్రియ సుఖాలకి బానిసలైపోయి అసలైన ఆత్మానందాన్ని పక్కన పెట్టేశాం. అందుకని మనం ఇంద్రియాల్లోంచి బయటపడలేక పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ చావు, మళ్ళీ పుట్టుక, మళ్ళీ చావు, మళ్ళీ పుట్టుక, ఇదే మన గతి. ఎప్పుడైతే ఆ ఏకత్వానుభూతి అయిన ఆత్మతత్వాన్ని పొందుతామో అంతవరకు మనకి ఈ జనన మరణ చక్రం తప్పదు. ఎవరైతే అలాంటి స్థితికి వచ్చారో వాళ్ళకి మళ్ళీ ఈ జననం లేదు, మరణం లేదు. అదే పొద్దున్న మలయాళ స్వామి గారు శుష్క వేదాంత తమోభాస్కరం అన్న పుస్తకంలో కూడా క్లియర్ గా చెప్పారు. ఎవరైతే ఏకత్వానుభూతి పొంది ఆత్మతో తాదాత్మ్యం చెందుతారో వాళ్ళకి తిరిగి తిరిగి జన్మ మరణం లేవు. అయితే ఆల్కాట్ గారిని కావ్యకంఠ గణపతి ముని గారు 12 గణపతుల్లో ఆయన ఒకరు అని చెప్పారు. ఆల్కాట్ గారిని మహాత్ములే మెచ్చుకున్నారు.
ఆనాడు దివ్యజ్ఞాన వ్యాప్తిలో ఆయన అమెరికా దేశస్థుడు, ఇండియాలో అనేక భాషలు, ఏ భాష రాదు ఆయనకి. ఇప్పుడంటే మనకి బస్సులు, కార్లు, మోటార్ సైకిళ్ళు అన్నీ వచ్చాయి. ఆ కాలంలో ఏమీ లేవు. అయినా దివ్య జ్ఞానం అద్భుతమైన జ్ఞానం అని అడవుల్లో ప్రయాణిస్తూ ఆయన దివ్య జ్ఞాన వ్యాప్తికి ఎంతో కృషి చేశారు. అంటే ఆయన ఆజానుబాహుడు ఒక గుర్రబగ్గి నిర్మించుకున్నాడు. అందులో ఆయన శరీరం పట్టేది కాదు. అడవిలోకి వచ్చారనుకోండి, అడవిలోనే ఆయన నిద్రపోవాలి. అడవి అంటే క్రూర మృగాలు ఉంటాయి. అందుకని ఆ రోజు నిద్రున్నా లేకపోయినా, ఆహారం దొరికినా లేకపోయినా దివ్యజ్ఞాన వ్యాప్తికి ఆయన చాలా కృషి చేశారు. అంతేకాదు ప్రతి మతానికి ఎనలేని సేవ చేశారు. ఆయన శ్రీలంక వెళ్ళారు. మేము పొద్దున్న వేళ 5 నుంచి 6కు చదువుతున్నది ఓల్డ్ డైరీ లీవ్స్ లో. వేల కొలది మంది ఆయనని అక్కడ స్వాగతించారు. గౌరీశంకర్ గారు వింటున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ వేల కొలది, అంటే ఒక 10 కిలోమీటర్ల దూరం అంతా కూడా డెకరేషన్. ఎందుకంటే ఆ అంటే ఒక అమెరికన్ అయ్యుండి బౌద్ధ ధర్మాన్ని ఆయన అవగాహన చేసుకుని అందులో ఉన్న గొప్పతనం బౌద్ధ ధర్మం ఆ శ్రీలంక వాళ్ళకి చెప్తే వాళ్ళు పొంగిపోయారనమాట. అంతేకాదు అప్పట్లో బౌద్ధ మతస్థులని క్రిస్టియన్ వాళ్ళు అణిచేసేవారు. వాళ్ళకి బుద్ధ స్కూల్స్ లో బాప్టిజం స్వీకరించాలని నియమం పెట్టారు. బుద్ధ స్కూల్స్ లో క్రిస్టియన్ ప్రేయర్ ఉండాలని పెట్టారు. అప్పుడు ఆల్కాట్ గారు క్రిస్టియన్ అయినా గవర్నమెంట్ తో యుద్ధం చేసి బుద్ధ స్కూల్స్ లో బుద్ధ ప్రేయరే ఉండాలి, ఎవరు బాప్టిజం స్వీకరించినక్కర్లేదు అని చట్టాన్ని తీసుకొచ్చారు. అంతేకాదు బుద్ధిస్టిక్ ఫ్లాగ్ అనేది ఒకటి చేశారు. బుద్ధిస్టిక్ దివ్యజ్ఞాన సమాజం అనేది ఒకటి స్థాపించారు. ఆయన ఒక దగ్గర కాదు, ఒక స్కూల్, ఆయన వెళ్ళేసరికి చాలా తక్కువ బౌద్ధ స్కూల్స్ ఉంటే చాలా స్కూల్స్ అక్కడ స్థాపించడం జరిగింది. అయితే ఒక బుద్ధిస్ట్కి మరో బుద్ధిస్ట్కి పడిది కాదు. ఆయన ఒకవేళ పగలు పేళంతా ఈ పని చేస్తూ రాత్రి 20,000 గ్రంథాన్ని చదివి 1200 పేజీలతో బుద్ధిస్టిక్ కెటక్లిజం అనే గ్రంథం రాశారు. ఆ గ్రంథం ఏంటంటే సులువుగా బుద్ధిజం అంతా అవగాహన అయ్యేటట్టు. అది మొత్తం ఎన్నో భాషల్లోకి అనువదించబడి చాలా ప్రసిద్ధి చెందిన పుస్తకం అయింది. అందుకని బుద్ధిజంకి ఆయన చేసిన ఎనలేని సేవ వల్ల శ్రీలంకలో మనం గాంధీ జయంతి నేషనల్ హాలిడే, ఇక్కడ దేశమంతా సెలవే. అలాగే ఆల్కాట్ గారి పుట్టినరోజుని దేశమంతా సెలవిచ్చుకుంటారు. బుద్ధిజంకి ఆయన అనంతమైన సేవ చేశాడు. ఒక బుద్ధిస్టుకి మరొక బుద్ధిస్టుకి పడకపోతే వాళ్ళందరూ ఒక తోవలో నడిచేటట్టుగా చేశారు. ఆ విధంగా బుద్ధిజంని ఆయన బుద్ధిజం స్వీకరించారు అని బ్లవెట్స్కి కూడా బుద్ధిజం స్వీకరించారు. వాళ్ళు ఏం చెప్పారంటే బుద్ధిజంలో ఏకత్వానుభూతి ఉంది, అందువలన ఆ బుద్ధిజంని స్వీకరించి వాళ్ళు కూడా ఈ బుద్ధ స్కూల్స్ ని ఎన్నో స్థాపించడమే కాదు, వాటికి ఫండ్స్ అవసరం. అందుకని ఫండ్స్ కూడా ఏర్పాటు చేశారనమాట. ఎవరు ఎక్కడ వాళ్ళకి ఏ మనీ ఇస్తే అటువైపు డైవర్ట్ చేసేవారు. ఈ విధంగా ఆల్కాట్ గారు శ్రీలంక వెళ్ళడం, అక్కడ బుద్ధిజంకి ఎనలేని సేవ చేశారు. అంతేనా అంటే జైనిజంకి, అలాగే జొరాస్ట్రియన్ మతం, ఆఖరి హిందూ మతంలో కూడా మూఢాభిప్రాయాలు తొలగించి, ఆ కాలంలో బ్రాహ్మణులు ఎలా ఉండేవారంటే సముద్రం దాటిన వాళ్ళని అంటరాని వాళ్ళు అనేవారు. అలాంటి టైంలో ఆల్కాట్ గారికి ఉపనయన సంస్కారం చేసే అర్హత ఇచ్చారు, ఎందుకంటే ఆయన జ్ఞానం అలాంటిది. ఆ విధంగా ఆయన చనిపోయినప్పుట ఒక సాధారణంగా ఒక మతానికి అందరూ చెందుతారు. అక్కడ క్రిస్టియన్స్, వేద పండితులు, బుద్ధిస్ట్ మాంక్స్, జొరాస్ట్రియన్ గురువులు, జైన గురువులు, ఇలా ఒకే ప్లాట్ఫామ్ మీద ఎన్నో మతాల వాళ్ళు ఆయన కోసం ప్రార్థన చేశారట. అలాంటి అద్భుతమైన వ్యక్తిత్వం ఆల్కాట్ గారు. ఆయన ఎంత కష్టమైనా ఎప్పుడూ కూడా అందరితో జోవియల్ గా నవ్వుతూ ఉండేవారు.
బ్యాడ్మింటన్, క్రికెట్, అలా క్రికెట్ కాదు బ్యాడ్మింటన్ అలాంటివి ఆయన ఆడేవారు. అంటే యూత్ తో, అంటే యవ్వనంలో ఉన్న వాళ్ళతో వాళ్ళకి తగినట్టుగా అందరినీ కూడా సమభావంతో చూస్తూ మేడం బ్లవెట్స్కీతో కలిసి ఆయన ఐసిస్ అన్వైల్డ్ అనే పుస్తకాన్ని, సీక్రెట్ డాక్ట్రిన్ అనే పుస్తకాన్ని బ్లవెట్స్కీకి ఇంగ్లీష్ లోకి అది రావడానికి ఆయన ఎంతో సహాయం చేశారు. అప్పుడే మేడం బ్లవెట్స్కీ సిద్ధులన్నీ ఆయన ప్రత్యక్షంగా చూశారు. ఆవిడ ఇలా గోడల్లోంచి వెళ్ళిపోయేవారట. ఆ తర్వాత ఇందాకలు ఇంతే జుత్తుంటే ఇప్పుడు ఇంత పొడుగు జుత్తు వచ్చేసింది. అది ఏమిటని ఇలా అడిగితే కొన్ని విషయాలు పట్టించుకోకని చెప్పారట. అలాగే పూల వర్షం కురిపించారు. చిన్నప్పుడే ఆవిడికి చెయ్యి పట్టుకుని నిద్రపోతున్న ఆవిడిని ఏదైనా ప్రశ్న అడిగితే అది నిజమైపోతూ ఉండేది. ఆ విధంగా ఇక్కడున్న వ్యక్తి అక్కడా కనబడేవారు. ఆవిడకి అనేకమైన సిద్ధులు ఉండేవి. అయితే సిద్ధులు వేరు, ఆత్మజ్ఞానం వేరు అని ప్రాక్టికల్ అక్కల్టిజం అనే పుస్తకంలో, ఆత్మవిద్య అనుష్ఠానం అనే దాంట్లో ఎన్నో విద్యలు ఉన్నాయి. మంత్ర విద్య, తంత్ర విద్య, మహావిద్య, అన్నిటికంటే గొప్పది ఆత్మవిద్య. ఆత్మజ్ఞానం కంటే మించిన విద్య మరొకటి లేదు. అందుకనే కృష్ణుడు కూడా ఆ విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యనని భగవద్గీతలో చెప్తారు. భక్తి యోగం అంటే విభూతి యోగంలో. అంటే ఆధ్యాత్మిక విద్య అనేది ఆత్మవిద్య. ఆత్మవిద్యను మించినటువంటిది గొప్పది మరొకటి లేదు. సిద్ధులు ఎవరైనా మనం అనుకుంటాం అలా ఆయనండి ఇది సృష్టించాడు అంటే అదేం గొప్ప విషయం కాదు. ఆత్మ జ్ఞానాన్ని మించిన సిద్ధులు ఏమీ లేవు. అందుకనే చాలా మంది అజ్ఞానులు సిద్ధులు చూసి మోసపోతారు. అందరూ చేయలేని పని ఆయనేమో ఒక కుందేటికి ఇలా చేస్తాడు, ఒక అమ్మాయిని కుందేటిగా మార్చేసాడు. ఇదంతా కూడాను మ్యాజిక్. ఇవన్నీ మన వెయిట్ కాదు. వీటికేమో ఈ సిద్ధులని నిజమైనటువంటి ఆత్మజ్ఞానులు పట్టించుకోరు. ప్రపంచం యొక్క అట్రాక్షన్ కి ప్రయత్నించరు. అందుకని ఆత్మజ్ఞానం అన్నది ఉత్కృష్టమైన జ్ఞానం. మానవ జన్మ యొక్క లక్ష్యమే ఆత్మజ్ఞానం పొందడం. ఏదో ఇక్కడ అక్కడ పూజలు చేసి నా పిల్లలు బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, నా పిల్లలకు సీట్ రావాలి, ఇవి కాదండి. అవన్నీ ప్రాపంచిక ఫలితాలే. ఇవాళ పొద్దున్న మలయాళ స్వామి గారు కూడా అలాంటి గురువులు రైట్ గురువులు కాదు. ఏ గురువు అయితే ఆత్మజ్ఞానానికి ఏకత్వానుభూతిని చెప్తాడో వాళ్లే సద్గురువు. ప్రాపంచిక లాభాల కోసం ఎంత ప్రపంచం శాశ్వతం కాదు, ఒక రోజు జీవితం వదిలేసి వెళ్ళిపోవాలి. శాశ్వతమైన జ్ఞానాన్ని చెప్పేవాళ్లే నిజమైన గురువు. అందుకనే సద్గురువులు అనే వాళ్ళని ఎన్ని 1000 యోజనాల దూరంలో ఉన్నా వెళ్ళి నువ్వు చూడు అంటాడు కబీర్ దాస్. బద్దకించకుండా అటువంటి సాంగత్యంని ప్రయత్నించమంటారు. అందుకని సద్జ్ఞానం అంటే ఎవరిలో అయితే ఏకత్వానుభూతితో ఏకత్వమే చెప్తారో, అంతేగాని ప్రాపంచిక విషయాలు చెప్పే గురువులు సద్గురువులు కాదు. నువ్వు ఈ పూజ చేయి ఆ ఫలితం వస్తుంది, ఇది చేయి అలా చేయి, అవన్నీ ఏంటండి ప్రాపంచిక ఫలితాలు ఇస్తున్నాయి. ప్రాపంచిక ఫలితాలు అనేవి శాశ్వతం కావు కదా. మరణానంతరం కూడా మనకు ఉపయోగపడేది ఆత్మవిద్య ఒక్కటే. అందుకే కృష్ణుడు ఏం చెప్పాడు, కొన్ని కోట్లలో ఎవరికో ఒకటికి ఆత్మవిద్య తెలుసుకోవాలన్న తపన వస్తుందిట. వచ్చిన వాళ్ళలో ఎవరో ఒక్కరే అటు వెళ్తారట. అంటే అరుదుగా సామాన్యమైన ప్రజలు ప్రాపంచిక విషయ వాసనల వైపే వెళ్ళిపోతారు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలన్న కాంక్ష చాలా అరుదు అనమాట. అదే మన లైఫ్ యొక్క లక్ష్యం. అందుకే రమణ మహర్షి తల్లిని చంపి మీరు బతుకుతున్నారు అన్నారు. ఎవరా తల్లి? ఆత్మవిద్య. అదే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యని పొద్దున్న లేచిన దగ్గర నుంచి తాపత్రయాలే. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇది చూద్దాం, అది చూద్దాం, ఇది అనుభవిద్దాం, అది అనుభవిద్దాం. ఏమిటి వచ్చాయి దానివల్ల? ఏమీ మనం పొందట్లేదని కూడా మనకు తెలియదు. అలా మనం జీవిస్తున్నాం. సండే వస్తే అక్కడికి వెళ్తాం, అక్కడికి తింటాం. ఎక్కడికి వెళ్తే ఉన్నదండి, అది లోపల ఉన్నది. అందుకే ఆత్మవిద్య అనుష్ఠాన పరులు బయటెక్కడా వెతకరు, లోపలికే చూసుకుంటారు. అది బయటెక్కడా లేదు. తిరిగి 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 జీవితం అంతా వేస్ట్ చేసుకుని ఎప్పుడైతే వాళ్ళకి శక్తి లేదో అప్పుడు ఆత్మవిద్య వైపు వెళ్తారు. అది వస్తుందా? వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. ఏమిటి చూసాక ఏమిటి చేశారు? వీళ్ళలో ఏమి మార్పు ఉండదు. సకల తీర్థాలు చూస్తారు, అహం పోదు, ప్రేమ పెరగదు, పరభావం పోదు. అక్కడ తిరుపతి వెళ్తారు, హరిద్వార్ వెళ్తారు, పుష్కరాలకు వెళ్తారు, కుంభమేళాలకు వెళ్తారు. ఎక్కడ తీసిన గొంగళి అక్కడే. ఎవరి అహంకారం పోవట్లేదు.
ఇది చూసాను అది చూసాను, ఏమిటి లాభం అండి? చూసేనన్న అహంకారం పెంచుకోవడమే. అందుకని మనం గ్రహించాల్సింది ఏంటంటే, అదే తత్వ విధానం స్వామీజీ కూడా ఏం చెప్పారంటే, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే, రైళ్లలో బస్సులో ఎక్కడికి వెళ్ళక్కర్లే, మీ లోపల మనస్సు నిశ్చలం చేసుకుంటే ఉన్నదే అక్కడే పరమాత్ముడు ఉన్నాడు. ఆ లోపల పరమాత్ముడు ఆనందమయుడై, శాంతి స్వరూపుడై, ప్రేమ స్వరూపుడై ఉన్నాడు. అటువంటి ఆ భగవంతుణ్ణి మనం వదిలేసి బాహ్య సుఖాలలో ఎప్పుడూ తృప్తి పొందాం. ఒకటైపోయాక మళ్ళీ కావాలి, మళ్ళీ అయిపోయాక మరొకటి కావాలి, ఇలా అసంతృప్తితోటే జీవిస్తూ జీవితం అంటే అసంతృప్తిని ఒప్పేసుకుంటున్నాం. కానీ ఆత్మతత్వమే మన లక్ష్యం. తల్లి అంటే ఎవరండి? ఆత్మతత్వం, బ్రహ్మత్వం. బ్రహ్మత్వాన్ని వదిలేసి నేను శరీరాన్ని అని ఏడుస్తూ బతుకుతున్నాం. శరీరం నా పనిముట్టు, నేను శరీరాన్ని కానుగా, మనస్సు నా పనిముట్టు అని మనం గ్రహించి జీవించాలి తప్ప, నేను శరీరాన్ని, నన్ను వాళ్ళు అవమానించారు. పొద్దున్న మలయాళ స్వామి ఏం చెప్పారు? అవమానం అనేది, అవమానాన్ని ఎంతో మనకి మంచిగా తీసుకోమన్నారు. ఎందుకంటే అవమానాల వల్లే మనకి పాపం అంతా క్షయిస్తుంది. ఎప్పుడైతే మనకి సన్మానాలు చేసారో మన పుణ్యకర్మ పోతుంది. అందుకే జ్ఞాని అయిన వాడు పుణ్యకర్మల కోసం అర్రులు చాపడు, తనకేదో గౌరవం లభించాలని కోరుకోడు. ఎందుకంటే మానవమానాలకు అతీతంగా ఉంటాడు. దేహ బుద్ధి లేనప్పుడు, దేహం నేను అనే భావన లేనప్పుడు ఆయన మానవమానాలకు అతీతుడుగా ఉంటాడు. కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, తాను కర్మ చేసేనన్న భావన ఉండదు. అందుకే జీవన్ముక్తుడికి ఏమీ అంటాం. అందుకని అలాంటి జీవన్ముక్త స్థితిలో ఉన్న ఆల్కాట్ గారు ఎన్ని, ఆయనని పరమ గురువులు అంటే ఏంటండి? వాళ్ళెవరు? వాళ్ళు నిర్వాణ స్థితిని పొంది, వాళ్ళకేది కర్మ ఉందని కాదు జన్మించలేదు, మానవాళి యొక్క బాధకి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలని మళ్ళీ జన్మ ఎత్తి వచ్చారు. వాళ్ళకి కర్మ బాకీ లేదు, మానవాళికి సహాయం చేయడానికి వచ్చారు. అటువంటి మహనీయులు పరమగురువు. ఆ పరమగురువులే ఆయన్ని అభినందించారు. అందుకని ఆల్కాట్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ సేవ చేయడం, అమెరికాలో చిన్న వయస్సులోనే ఆయన వ్యవసాయానికి సంబంధించిన వరి మొక్కల్ని గొప్పగా, అంటే వరిని పండించితే గ్రీసు దేశం వాళ్ళు 18వ సంవత్సరంలో అగ్రికల్చరల్ బ్యూరోకి చైర్మన్ గా ఉండమని పిలిచారు. ఆయన తిరస్కరించాడు. తర్వాత సైన్యంలో జరిగిన అవకతవకల్ని పరిశీలించడానికి పెట్టాడు. ఆయన ధైర్యంగా చేసిన పనికి గవర్నమెంట్ మెచ్చుకుంది, కల్నల్ అనే పోస్ట్ ఇచ్చారు. ఆ విధంగా జర్నలిస్టుగా ఎన్నో పనులు చేశారు. ఆయన ఒక రకం కాదు, ఏ పని చేస్తే పర్ఫెక్ట్ గా చేసేవారు. ఆ విధంగా ఆల్కాట్ గారు మేడం బ్లవెట్స్కీతో కలవడం కూడా పరమ గురువుల ప్రణాళికే. మేడం బ్లవెట్స్కీ కూడా కారణ జన్మురాలే. ఆవిడ కూడా ఒక లక్ష్యంతో పుట్టిన ఆవిడే. అందుకనే ఇద్దరు కలిసి దివ్యజ్ఞాన సమాజాన్ని 1875వ సంవత్సరం న్యూయార్క్ నగరంలో స్థాపించారు. అటువంటి దివ్యజ్ఞాన సమాజం సామాన్యంగా చాలా మందికి ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు, ఇది ఇంగ్లీష్ వాళ్ళది అనుకుంటారు. కాదు, అవతల రష్యన్ దేశపు వనిత అయిన బ్లవెట్స్కీని, అమెరికన్ దేశస్థుడైన ఆల్కాట్ గారిని ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారు? వాళ్లలో 3 ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి: సత్య తపన, నిస్వార్థ సేవాపరత, గురు సేవాపరత. ఈ లక్షణాలు అధికంగా ఉన్నాయి గనకే వాళ్ళని ఎంచుకున్నారు. అందుకని అలాంటి, అయితే ఇక్కడ మేము ఎవరో అడిగారు భారతీయులు అంటే, అవి పరిపక్వంగా ఉన్నాయి వాళ్ళలో గనక వాళ్ళని దివ్యజ్ఞాన సమాజానికి స్థాపకులుగా ఎంచుకోవడం, వాళ్ళ ద్వారా దివ్యజ్ఞాన సమాజం స్థాపించబడడం, తర్వాత వాళ్ళు సంస్కృతం అన్నీ నేర్చుకుని ఆర్య సమాజం స్థాపకుడైనటువంటి ఆయనతో కూడా అయితే ఆర్య సమాజ స్థాపకుడైనటువంటి దయానంద సరస్వతికి, ఇతనికి ఎక్కడ అంటే ఆయనకి వేదం ఒకటే పట్టుకున్నారు. ఆల్కాట్ గారు అన్ని మతాలలో ఉన్న సత్యాన్ని తీసుకున్నారు. దివ్యజ్ఞానం ఏం చేస్తోంది? అన్ని మతాలని అధ్యయనం చేసి అందులో ఉన్న సత్యం ఒకటే అని తెలుసుకోమని చెప్తోంది.
అంతేకాదు మతానికి, తత్వశాస్త్రానికి, విజ్ఞాన శాస్త్రానికి సమన్వయం తెలుసుకోమని కూడా చెప్తోంది. ముఖ్యంగా ఏంటంటే జాతి, మత, కుల, లింగ వివక్షత లేని విశ్వమానవ సౌభ్రాతృత్వ కేంద్రం నిర్మించడమే దివ్యజ్ఞాన సమాజం లక్ష్యం. ఇంకా మానవుడిలో గుప్తంగా ఉన్న శక్తులు, ప్రకృతిలో ఉన్నటువంటి సిద్ధాంతాలని తెలుసుకోవడం. ఈ విధంగా ఈ లక్ష్యాలతో దివ్యజ్ఞాన సమాజం స్థాపించబడింది. ఆర్య సమాజ స్థాపకుడైనటువంటి దయానంద సరస్వతితో అభిప్రాయ భేదాలు వచ్చిన వాళ్ళలో శత్రుత్వం లేదు. మళ్ళీ ఆర్య సమాజం వాళ్ళు వీళ్ళని పిలిచారు, సన్మానించారు. వీళ్ళు ఆర్య సమాజం వాళ్ళని అవసరమైనప్పుడు పిలిచారు. మనం ఏం చేస్తాం? అభిప్రాయ భేదాలు వస్తే వాళ్ళని శత్రువులుగా చూస్తాం. ఎవరి అభిప్రాయాన్ని మనం గౌరవించవలసిందే, అది మనం తీసుకోకపోయినా. అందువల్ల వాళ్ళిద్దరూ కూడా, అది మేము ఓల్డ్ డైరీ లీవ్స్ అని ఆల్కాట్ గారు డైరీ రాశారు, అందులో చదువుతున్నాం. వాళ్ళిద్దరూ ఎన్నో చోట్ల కలవడం, ఆ ఆర్య సమాజ వ్యవస్థాపకులు కాక సమాజం చెందిన వాళ్ళు వీళ్ళని ఆహ్వానించడం, గౌరవించడం అవన్నీ జరిగాయి. ఇలాగా ఆల్కాట్ గారు, అటువంటి మహనీయుడైన ఆల్కాట్ గారు ఆగస్టు నెలలో పుట్టారు. ఆల్కాట్ గారు పైకి మానవుల్లా కనబడినా, ఆల్కాట్ గారు గాని మేడం బ్లవెట్స్కీ గాని తన కోసం తను జీవించిన వాళ్ళు కాదు. వాళ్ళు కేవలం పరోపకారం కోసమే జీవితం అంతా అంకితం చేశారు. ముఖ్యంగా పరమ గురువుల యొక్క ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించేవారు. మేడం బ్లవెట్స్కీ ఎంత పెంకిదైనా చిన్నప్పటి నుంచి ఆయాలు పెంచారు. అయినా గురువు గారు చెప్పిన ఆజ్ఞని కను సన్నలతోటే ఆవిడ వినేది. ఆ విధంగా మేడం బ్లవెట్స్కీని ఎంచుకోవడానికి అవే కారణం. గురు సేవాపరత్వము, నిస్వార్థ సేవాపరత్వము, అలాగే సత్య తపన. సత్య తపన అంటే దైవం ఎవరు? సత్యం అన్నా, దైవం అన్నా, పరబ్రహ్మతత్వం అన్నా, ఆత్మతత్వం అన్నా ఒకటే. ఆ సత్య తపన ఆవిడలో ఉన్నారు, సేమ్ ఆల్కాట్ గారిలో కూడా. అందువల్ల మన జీవితాన్ని మనం దివ్యజ్ఞాన సమాజంలో చేరడానికి ఎన్నో జన్మల సుకృతం ఉంటే గాని చేరలేరట. ఎప్పుడో మహాత్ములతో ఏ జన్మలోనో సంబంధం ఉన్నవాళ్లే ఇందులోకి రాగలరు. అది కూడా మన అదృష్టమే. ఒకప్పుడు పెద్ద పెద్ద సైంటిస్టులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, గొప్ప విజ్ఞానవేత్తలు ఇందులో మెంబర్స్ గా గర్వకారణంగా ఫీల్ అయ్యేవారు. మేము దివ్యజ్ఞాన సమాజ సభ్యులం అండి అని చెప్పుకోవడం. దీనికి ఎక్కువ ప్రచారం తక్కువ. ప్రతి ఒక్కరిని నువ్వు అయిపో మెంబర్ అని అనరు. అర్హులైన వాళ్ళేనే ఇందులోకి తీసుకుంటారు. ఇప్పుడు విజయనగరంలో ఎవరో మెంబర్ అవుతామంటే కొన్నాళ్ళు మేము పరీక్షించాక తీసుకుంటాం అని చెప్పారు. మొన్న అతను ఫోన్ చేసి అలాగే తీసుకుంటారు అక్కడ. అంటే వీళ్ళకి ఆ అర్హత ఉందా లేదా, నిజమైన జ్ఞానతపన ఉందా లేదా అని తెలుసుకుని తీసుకుంటారు. అందుకని దివ్యజ్ఞాన సమాజం లాడ్జ్ అంటే ఏంటండి? ఆశ్రమం. ఆ కాలంలో ఇంగ్లీష్ లో దీన్ని లాడ్జ్ అంటారు. ఈ కాలం ఆ లాడ్జ్ అన్న పదం తప్పుగా వాడుకుంటున్నారు. ఇది ఒక ఆశ్రమం లాంటిది. అందుకని ఈ మన దాంట్లో 2 లక్షలకు గురువు అయిన బోధిహీన్ గారు కూడా మెంబరే. బుద్ధిస్ట్ బోధిహీన్ గారు కూడా ఇందులో మెంబర్. అలాంటి దివ్యజ్ఞాన సమాజాన్ని చూసారా, ఎన్నో మతస్థుల వాళ్ళు మెంబర్స్, ఎన్నో దేశస్థుల వాళ్ళు, రకరకాల భాషల వాళ్ళు. ప్రతి ఏడాది కన్వెన్షన్ అని జరుగుతుంది. 29 డిసెంబర్ నుంచి 4 జనవరి. అన్ని దేశాల వాళ్ళు, మన భారతదేశంలో ఉన్న ఎన్నో రాష్ట్రాల నుంచి మనుషులు వస్తారు అక్కడ. అక్కడ మనం అందరినీ కలవచ్చు అనమాట. అలాగా అక్కడ ఎన్నో సభలు జరుగుతాయి, లెక్చర్స్ అవుతూ ఉంటాయి. ఈ భారత సమాజ పూజ పొద్దున్న 6 నుంచి 7 జరుగుతుంది. దీనికి ఒక దేవాలయం లాంటిది ఉంది అక్కడ. ముస్లిమ్స్ కేమో మాస్క్ ఉంది, క్రిస్టియన్స్ కేమో చర్చ్ ఉంది. అలాగే జొరాస్ట్రియన్స్ కి జొరాస్ట్రియన్ మతం సంబంధించిన ఉన్నాయి. వాళ్ళు అగ్నిని ఎక్కువగా పూజిస్తారు. అంటే పార్సీలు అంటాం కదా వాళ్ళు. ఈ విధంగా దివ్య జ్ఞానం సమాజం ప్రపంచంలో ఇంటిగ్రేషన్, అన్ని దేశాల కలయికకి ఎంతో సహాయం చేసింది. తర్వాత తూర్పు దేశాల్లో మన కర్మ సిద్ధాంతం అంటే ఎప్పటి నుంచో తెలుసు. తూర్పు దేశాల్లో ఉన్న ఈ జ్ఞానం పశ్చిమ దేశాల్లో కూడా వ్యాపించేటట్టు చేసింది. ఇప్పటికీ కూడా వాళ్ళు పునర్జన్మని నమ్మరు. సైంటిఫిక్ గా ప్రూవ్ అవ్వలేదని, కానీ మనకి పునర్జన్మ అనేది సామాన్యంగా తీసుకోగలుగుతున్నాం. అలాగా తూర్పు దేశ జ్ఞానం అంతటిని పశ్చిమ దేశాల్లో కూడా వ్యాపింపచేసి, అలాగనే తూర్పు దేశాల్లో కొన్నాళ్ళు అయ్యాక మతంలో కొన్ని సూపర్స్టిషన్స్ అంటే మూఢాచారాల వల్ల మతం బూజు పట్టేసినట్టు అయిపోతే మత సంస్కరణకి ఎవరో ఒకరు రావాల్సిన అవసరం పడుతుంది.
అసలు మతం బాగానే ఉంటుంది, కొన్నాళ్ళు ఆచరణలోకి పెట్టేసరికల్లా వాళ్ళు ఎన్నో రకాలైన మూఢాభిప్రాయాలు వచ్చేస్తున్నాయి. అసలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయిపోతుంది. అందుకే వివేకానంద ఏమన్నాడంటే భారతదేశం యొక్క మతం వంటింట్లో ఉందంటాడు. మనం ఏ పండగ వచ్చినా భగవంతుడిని పూజించే బదులుగా పిండి వంటలు వండుకుని తింటాం. అందుకే హిందూయిజం ఈజ్ ఇన్ ద కిచెన్ అన్నాడు వివేకానంద. అది నిజమో కాదో మనందరం చూస్తున్నాం. ఆ ఆ రోజు మనం ఎక్కువగా అనంతమైన ఆత్మతత్వంతో కనెక్షన్ లో ఉండడం పోయి పరభావం వదలం, వీళ్ళు పరులు వీళ్ళు నా వాళ్ళు అన్న భేదభావంతో జీవించడమే పాపము అనే వాళ్ళ మలయాళ స్వామి గారు కూడా చెప్పారు. అంటే పరభావం ఎందుకు, మన కుటుంబానికి చెందకపోతే వాళ్ళు పరులా? ఇంత సంకుచిత భావాల నుంచి ఉన్నతమైన భావాల్లోకి రావడానికే ఈ దివ్యజ్ఞాన సమాజం మనకి హెల్ప్ చేస్తుంది. అలా ఎన్నో విషయాలు, అనంతమైన విషయాలు ఇందులో మనం చర్చించుకుంటాం. ఆ తర్వాత విజ్ఞాన శాస్త్రాన్ని జోడించి ప్రతిసారి ఒక సైంటిస్ట్ని పిలుస్తారు. ఈ అబ్బాయి ఎందుకు అస్తమానం లేస్తున్నాడు? జలుబా? అయితే ఆ సైంటిస్ట్ ఏం చెప్తారంటే విజ్ఞాన శాస్త్రానికి తత్వశాస్త్రం కలిస్తే ఇది సంపూర్ణం అవుతుందని చెప్తారు. విజ్ఞాన శాస్త్రంతో పాటు తత్వశాస్త్రం కలిస్తేనే ఆ విజ్ఞాన శాస్త్ర జ్ఞానం సంపూర్ణ జ్ఞానం అవుతుంది. అందుకని అంత అద్భుతమైన విషయాలు చదువుతున్న కొద్దీ ఇందులో విషయాలు, అందుకే స్వాధ్యాయనం తను అబ్జర్వ్ చేయాలి. పుస్తకాలు కూడా ఎవరికి వారు చదువుకుంటే ఎంత లోతైన విషయాలు ఉన్నాయో మనకి తెలుస్తుంది. అంతేగాని అధ్యయనం చెయ్యకుండా మనం ముందుకు వెళ్ళలేం. అధ్యయనం చెయ్యాలి. కొంతసేపైనా రోజుకి అధ్యయనం చేయడం. మనం 500 పెట్టి 1000 రూపాయలు పెట్టి ఒక చీర కొంటాం, ఒక పుస్తకం కొనడానికి డబ్బు వేస్ట్ అనుకుంటాం. ఒక చీర కొన్నాళ్ళలో చిరిగిపోతుంది. ఒక పుస్తకం జీవితకాలమే కాదు, ఇతర జీవితాలకు కూడా సహాయం చేస్తుంది. అంటే మన భావనలో సంకుచితత్వం. ఒక డ్రెస్సుకి 2000 ఖర్చు పెడతాం, ఒక పుస్తకానికి 300 ఖర్చు పెట్టాలంటే ఎందుకు అని ఆలోచిస్తున్నాం. పుస్తకం ఇచ్చిన జ్ఞానం ఎంతండి? చీర మనకి ఏమి ఇస్తోంది? కానీ అందరూ ఓహో ఆహా అంటారు, అంతేనా? శరీరం కప్పుకోవడానికి ఏదైనా డ్రెస్సే కదా. అందువల్ల వాటికి జ్ఞానులు చేసే పనులను బట్టే వాళ్ళ జ్ఞానం ఉందని మనకు తెలుస్తుంది. పుస్తకాలు అనేవి మనకి మన తర్వాత తరం వారికి కూడా సహాయం చేస్తాయి. కానీ మనం దాన్ని ఏమిటి, తర్వాత తరమే కాదు ఇంకా ఎంతమందికో దాన్ని మనం పట్టించుకోవట్లేదు. అందుకని పుస్తకాలని మనం కొనుక్కుని చదవడం. నాయుడు గారి దగ్గర ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి. ఆయన చాలా పర్వాలేదు పుస్తకాల్ని ఆయన కొన్నారు. మీ ఫోన్ కాదేమో. ఈ విధంగా దివ్యజ్ఞాన సమాజం మనకి ముందుకు వెళ్ళడానికి, పురోభివృద్ధికి, తర్వాత మనుషుల్లోని మార్పు రావడానికి, అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి మనకి సహాయం చేస్తుంది. అటువంటి దివ్యజ్ఞాన సమాజాన్ని అవగాహన చేసుకోనప్పుడు అంతా ఒకలాగే ఉంటుంది. అవగాహన చేసుకున్నప్పుడు మన అనిబిసెంట్ ఏమంటారంటే దివ్యజ్ఞానిగా జీవించడమే దివ్యజ్ఞాన ప్రచారం అన్నారు. అలా జీవించుతూ ఉంటే ఇతరులకి ఒక రకమైన ప్రేరణ వస్తుంది. మన జీవితాన్ని బట్టి మనం చెప్పేది కంటే మనం చేసేదే అందరూ వింటారు, చూస్తారు కదండి. తల్లిదండ్రుల నుంచి పిల్లలు తల్లిదండ్రులు చెప్పేది వినరు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఇది వీళ్ళు అవే చేస్తారు. అది మనం మర్చిపోయి చెప్పడానికే ప్రాముఖ్యం ఇస్తాం కానీ చేయడానికి ఇవ్వం. మనం 10 వరకు, మనం ఏమో 6 వరకు పడుకొని 7 వరకు పడుకొని నువ్వు పొద్దున్న లే అంటే పిల్లలకి మనం లేవాలి, అప్పుడు పిల్లలు లేస్తారు. ఆ విధంగా అన్ని విషయాలు మనం అబద్ధాలు చెప్తే నువ్వు నిజమే చెప్పంటే వాళ్ళు ఎందుకు చెప్తారు? పిల్లలు నిజం చెప్పాలంటే మనం నిజంగానే ఉండాలి. అలాగ మన జీవితంలో ఆచరించిందే మన పిల్లలు నేర్చుకుంటారు. ఇవన్నీ ఇలా అనంతం. సమయం తక్కువగా ఉంది కనుక నేను ముగించేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. ఎవరైనా ఏమైనా అడుగుతారా?